బ్రౌన్ షుగర్ స్మగ్లర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. అమెరికా నుంచి ఓ మహిళ దుబాయ్ మీదుగా EK-526 ఎమిరేట్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆమె శరీరంలో పెద్ద ఎత్తున బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించి కస్టమ్స్ అధికారులు ఉదయం 8:50 అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ శరీరం నుంచి దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బ్రౌన్ షుగర్ ను డాక్టర్లు వెలికితీశారు. అటు ఆసుపత్రి సిబ్బందితో పాటు ఇటు కస్టమ్స్ అధికారులు ఈ ఘటనతో నివ్వెరపోయారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మహిళ పరిస్థితి ఎలా ఉంది, అసలు పోలీసులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ క్రాంతి. అమెరికాకు చెందిన నార్త్ అమెరికాలో ఉండే మూసియా అనే ఒక మహిళ, దాదాపు 40 సంవత్సరాల మహిళ, ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తన కడుపులో ఉంది కొకెన్స్, తర్వాత మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి 50 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అయితే ఆ తర్వాత ఇమ్మడే ఉస్మానియా నాంపల్లిలోని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆమె శరీరం నుంచి కొన్ని, అంటే తన బ్యాక్టీరియా నుంచి కొన్నిటి వాటి ప్యాకెట్స్ కొన్నటువంటి డ్రగ్స్ అయితే తీయగలిగారు. ఇంకా మరికొన్ని ప్యాకెట్ల రూపంలో డ్రగ్స్ తన శరీరంలో ఉండిపోయినాయి. వీలైనంత వరకు అది రాని పక్షంలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు SICU విభాగంలో ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇదే హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లోనే తనకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. కొంతమంది ఇస్తున్నటువంటి వీళ్ళు, అంటే స్థానికంగా పనిచేసినటువంటి వర్కర్లు కూడా అంటున్నారు తను కండిషన్ లో వచ్చేటప్పుడు కూడా తను క్రిటికల్ గానే ఉంది, నడవలేని పరిస్థితుల్లో తను హాస్పిటల్లో తీసుకొచ్చారు. అయితే తను అప్పటికే ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాం. ఇప్పటి వరకు ఇంకా ఆపరేషన్ అయితే చేయలేదు. మాక్సిమం ఆపరేషన్ చేయకుండానే తన శరీరంలో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ను తీసే అవకాశం అయితే ఉంది. వీలైనంత వరకు ఇంకా కొన్ని ప్యాకెట్స్ తన శరీరంలో ఉన్నాయని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. తనకు ఆపరేషన్ ధృవీకరించలేదు ఇంకా ఇప్పటి వరకు అయితే. తనకు ఆపరేషన్ చేయాలా లేదంటే ఆపరేషన్ చేయకుండానే తన కడుపులో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ని తీయడానికి అవకాశం ఉంటుంది. క్రాంతి, శివశంకర్, నిజంగా ఇది ఒక మూవీలో సీన్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. పొట్టలో, అంటే ఒక శరీరంలో డ్రగ్స్ ని తీసుకుని రావడం, అసలు పోలీసులు ఎలా గుర్తించారు? దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా క్రాంతి, కేవలం సినిమాలోనే ఇట్లా డ్రగ్స్ ముఠాలు ఈ విధంగా చేస్తాయని సినిమాలోనే చూసినవి. ఇప్పుడు నిజంగా పోలీసులు కూడా కొంచెం నివ్వరపోతున్న పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. డాక్టర్లు కూడా వీలైనంత వరకు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అంటే కడుపులో ఈ విధంగా డ్రగ్స్ ప్యాకెట్ తీసుకొస్తే ఇంత డేంజర్ పరిస్థితుల్లో ఉంటారు, ఈ విధంగా చేస్తారా అని చెప్పి అంటున్నారు. చూస్తే ఎవరైనా కానీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్లైనా పోలీసులు కూడా ఎటువంటి అనుమానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆమె ఉంది. అంటే ఆ నార్త్ అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ లేడీ అనుమానం కోసం అసలు ఎవరు కూడా ఆమె డ్రగ్స్ తన శరీరంలో తీసుకొస్తుందా అన్నది అని ఏమాత్రం కూడా ఊహించలేని పరిస్థితుల్లో తను ఉంది. అటువంటి ఆమె దగ్గర ఇలా ఉందంటే కేవలం వీళ్ళకి మాత్రం పోలీసులకు సమాచారం ఉందని కొందరు అంటున్నప్పటికీ వాళ్ళు పక్క సమాచారంతోనే వస్తున్నాం అంటున్నారు. దానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు వాళ్ళు వివరించలేదు. ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఏ విధంగా ఆమెను ట్రేస్ అవుట్ చేశారన్న విషయాలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు అది ధృవీకరించలేదు. సిబ్బంది మాత్రం డాక్టర్లు వీలైనంత వరకు ఆ డ్రగ్స్ ను తీసే ప్రయత్నం అయితే, ఆపరేషన్ లేకుండా డ్రగ్స్ తీసే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు. శివశంకర్, ఇంతవరకు డ్రగ్స్ తీయలేదా బయటికి? ఇంకా ఆపరేషన్ చేస్తున్నారా, చేయబోతున్నారా? ఇప్పుడు ఎంతవరకు, ఎన్ని గ్రామ్స్ ఆ మహిళ శరీరంలో ఉంది బ్రౌన్ షుగర్? క్రాంతి, ఇప్పటి వరకు అయితే కొన్ని, అంటే 3 ప్యాకెట్ల రూపంలో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ అయితే తీయగలిగారు. అది ఎంత గ్రాములు ఉంది, ఎన్ని గ్రాములు ఉన్నదని మాత్రం ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. ఇంకా 2-3 ప్యాకెట్స్ రూపంలో ఉండే డ్రగ్స్ అయితే ఇంకా కడుపులోనే ఉందని చెప్పి డాక్టర్లు అంటున్నారు. దీనికి సంబంధించి స్కానింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఆమెను స్కానింగ్ చేసే పరిస్థితుల్లో లేనందువల్ల వీలైనంత వరకు అది తీసి, అంటే ఆమె నుంచి విషయం రాబట్టిన తర్వాతనే ఆ ప్యాకెట్లను తీస్తాం, ఆ తర్వాతనే ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో. వీలైనంత వరకు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్ని గ్రాములు బయటకు తీసామో, ఇంకా ఎన్ని గ్రాముల శరీరంలో ఉందన్నది పోలీసుల నుంచి మరి కాసేపట్లో సమాచారం అయితే అందుతుంది. క్రాంతి, శివశంకర్, మరి ప్రస్తుతం మహిళ పరిస్థితి ఎలా ఉంది? అంటే మహిళను ప్రాణాలతో అంటే కాపాడితేనే కదా మహిళ నుంచి సమాచారం సేకరించేది. అంటే మహిళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా క్రాంతి, ఎందుకంటే తను వచ్చే ఆ కడుపులో ఏమన్నా డ్రగ్స్ సంబంధించిన ప్యాకెట్ ఏమన్నా లీక్ అయిందా ఏందన్న కోణంలో కూడా వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కండిషన్ బాగానే ఉంది. తన పరిస్థితి పైన డాక్టర్లు కూడా సరైన ట్రీట్మెంట్, అంటే తన బీపీ చెకప్ అవన్నీ కూడా చూస్తున్నారు. తన కండిషన్ బాగానే ఉంది. స్కానింగ్ చేసే ఏర్పాటు కూడా చేస్తున్నారు. అంటే ఒకవేళ కడుపులో ఏదైనా డ్రగ్స్ ఏదన్నా లీక్ అయిందా, ఒకవేళ
డ్రగ్స్ ప్యాకెట్ ఒకవేళ కడుపులో పగిలిపోతే ఈ సమయానికి అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఈ టయానికి తన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడైతే తను మాట్లాడగలుగుతుంది, తను ఆరోగ్యంగానే ఉంది. వీలైనంత వరకు అంటే ఆ డ్రగ్స్ ప్యాకెట్లు కడుపులో ఏ విధంగా కూడా అవి లీక్ అవ్వలేదు. ఆ డ్రగ్స్ అన్నది కడుపులో ఉంటే ఈ టయానికి తన పరిస్థితి చాలా విషమంగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. కనుక ఆమె పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆపరేషన్ చేసి టీఆర్సీ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాము. అది ఉస్మానియా హాస్పిటల్లోనే చేసే ఎక్విప్మెంట్ ఉంది. వీలైనంత వరకు ఆమెకు ఆపరేషన్ చేసి మిగిలిన డ్రగ్స్ ప్యాకెట్స్ అంటే చిన్న చిన్న గోళీల రూపంలో ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చారు. అంటే ఒక టాబ్లెట్ల రూపంలో అవి ఉన్నాయి. ఇప్పటి వరకు 3 టాబ్లెట్ల రూపంలో ఉన్నటువంటి డ్రగ్స్ గోళీలను అయితే బయటకు తీయగలిగారు. ఇంకా కొంత మోతాదు ఒక 5 నుంచి 6 వరకు ఆ చిన్న డ్రగ్స్ అంటే చిన్న టాబ్లెట్ల రూపంలో ఉన్నటువంటి ఆ గోళీలను వాళ్ళు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆమె కండిషన్ ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తను బాగానే ఉంది. వీలైనంత వరకు తన అనుమతితోనే అంటే తను ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే తన కండిషన్ చూసి ఆపరేషన్ చేసిన తర్వాతనే ఎన్ని ప్యాకెట్లు బయటకు తీయగలిగారు, ఎంత డ్రగ్స్ కలెక్ట్ చేశారో ఆమె నుంచి, ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్లు మాత్రం ఆమె సహకారంతో ఇదంతా చేస్తున్నాము. ఇప్పటి వరకు 3 ట్యాబ్లెట్ల రూపంలో ఉన్నటువంటి డ్రగ్స్ ప్యాకెట్స్ అయితే బయటకు తీయగలిగాము. ఇంకా ప్రయత్నం అయితే జరుగుతుంది. క్రాంతి ప్రస్తుతం లోపల ఐసీయూ విభాగంలోనే తనకి ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు. 4 బృందం దాదాపు 5 మంది డాక్టర్లు ఆమెకు మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నారు. పోలీసుల సంరక్షణలో దాదాపు 20 మంది పోలీసులు లోపల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. పూర్తి రక్షణలో హాస్పిటల్లోని ఐసీయూ విభాగంలో పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ ఉంది. క్రాంతి, శివశంకర్, మహిళ నుంచి ఎలాంటి డీటెయిల్స్ రాబట్టారు? ఆ మహిళ ఎక్కడికి వెళ్ళబోతోంది? అంటే హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి అంటే వాళ్ళ ముఠా ఎవరో కంపల్సరీ ముఠా సభ్యులు ఇక్కడ ఉండాలి అంటే ఎక్కడ ఈ ముఠా రన్ చేస్తోంది? అదేమన్నా పోలీసులు సమాచారం సేకరించారా? ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసుల నుంచి వీళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి ఈమెను ఫస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎక్కడికి ఈ డ్రగ్స్ అన్నది ఎక్కడికి చేరవేయాలని వీళ్ళ లక్ష్యం, వీళ్ళతో పాటు ఎవరైనా గ్యాంగ్ ఉన్నారా అని చెప్పిన ఆ కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే ఈమెతో పాటు అనుమానాస్పదంగా ఎవరు కనిపించలేదు. ఈమె ఒక్కతే మాకు కొంచెం వాంటెడ్ గా కనపడింది, అందుకే ఈమె ద్వారానే తీసుకుని వచ్చాము, ఈమెతో పాటు ఇంకెవరు లేరని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం కూడా వాళ్ళు ఇప్పటివరకు అయితే మనకు అందలేదు. కేవలం ఈ నార్త్ అమెరికాకు చెందినటువంటి ఈ లేడీ దగ్గర మాత్రం ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నాం. ఈమె ద్వారానే అసలు ఈ డ్రగ్స్ ఎక్కడికి చేరవేస్తున్నాము, ఎవరికి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి, అసలు ఎంతమంది వచ్చారు, ఈ సమాచారం మొత్తము కేవలం ఇక్కడ ఈ రోజు పట్టుబడినటువంటి నార్త్ అమెరికాకు చెందినటువంటి మోసియా దగ్గర నుంచే వీళ్ళు విషయం రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. కేవలం హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే ఈ సమాచారం అంతా సేకరించాము. ఇప్పటివరకు పోలీసుల దగ్గర నుంచి స్పష్టమైన సమాచారం, తను ఎక్కడికి డ్రగ్స్ తీసుకెళ్తున్నారు, వీళ్ళ గ్యాంగ్ ఎవరు, వీళ్ళ టార్గెట్ ఏంటి, ఈ సమాచారం సంబంధించి పోలీసులు అయితే గోప్యంగానే ఉంచారు. వీళ్ళంత వరకు ఈమె కండిషన్ సరైన తర్వాత కాసేపట్లో అంటే ఈమెకు ఆపరేషన్ చేయాలా లేదంటే ఆ డ్రగ్స్ మిగిలిన రిమైనింగ్ కడుపులో ఉన్నటువంటి డ్రగ్స్ అంతా వచ్చిన తర్వాత దానిపైన స్పష్టత వచ్చిన తర్వాత పోలీసులు ఏదైనా చెప్పే అవకాశం అయితే ఉంది. క్రాంతి, శివశంకర్, మీరు ఒక ఫ్యూ మినిట్స్ లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం కాంటాక్ట్ చేయడానికి. ఈ రోజు శంషాబాద్ లో జరిగిన అచ్చం వీడొక్కడే సినిమాను గుర్తుకు తెస్తోంది. వీడొక్కడే సినిమాలో డ్రగ్స్ మాఫియా క్లిప్స్ ఇప్పుడు మనం చూద్దాం.